సాగరంపై ఆధారపడి బతికే ఇద్దరు వ్యాపారులను బెదిరించారు కూటమి సర్కార్కు చెందిన నేతలు. ఏకంగా హైదరాబాద్కు పిలిపించుకుని మరీ కాకినాడ పోర్టు కాంట్రాక్ట్ వదులుకోవాలని ఆయిల్ రవాణా చేసే బార్జ్ యజమానులకు ధమ్కీ ఇచ్చారు. వ్యాపారులు మాత్రం ససేమిరాని ఒప్పుకోకపోవడంతో చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి కాకినాడ పోర్టు నుంచి బార్జ్లను కదలనివ్వకుండా ఆ వ్యాపారస్తులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఎల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు జేబులు నింపుకోవడానికి అడ్డదారులు వెతుక్కుంటున్నారు కూటమి నేతలు. ముందు ఒక రేట్ సెట్ చేసి తమ దారికి రాకుండా ఉండమంటారు. వారు ఒప్పుకోకపోతే బెదిరింపులకు దిగుతారు. అప్పటికీ లొంగకపోతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోనివ్వరు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కాకినాడ పోర్టులో ఇదే జరుగుతోంది. కాకినాడలోని ఇద్దరు బార్జీ యజమానులను ముప్పు తిప్పలు పెడుతున్నారు కూటమి నేతలు. ఈ ఇద్దరు యజమానులు విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ నౌకలకు ఆయిల్ సరఫరా చేసే కాంట్రాక్ట్ ని దక్కించుకున్నారు. కాంట్రాక్ట్ ప్రకారం వారి బార్జులను ఈ నెల 21న విశాఖలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు అప్పగించాలి. దీంతో కాకినాడ నుంచి బార్జులు విశాఖపట్నం వెళ్లేందుకు పోర్టు క్లియరెన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ రోజులు గడిచిపోతున్నాయి తప్పితే పోర్టు అధికారులు మాత్రం ఆ బార్జీ యజమానులకు క్లియరెన్స్ పత్రాలు ఇవ్వడం లేదు. దీన్ని వెనుకున్నది ఇద్దరు కూటమి నేతలని ఆ వ్యాపారులకు చాలా లేటుగా అర్థమైంది. ఈ నేతల్లో ఒకరు ఏపీ మారిటైమ్ బోర్డులో ఉన్నత స్థాయిలో వ్యక్తి కాగా మరొకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడైన నేతకు కుడి భుజం. ఆ కుడి భుజంగా చెప్పుకునే కాంట్రాక్టర్ కు తూర్పు నౌకాదళ నౌకలకు ఆయిల్ రవాణా చేసే ఐఓసీ కాంట్రాక్ట్ దక్కలేదు. దీంతో స్నేహితుడైన ఏపీ మారిటైమ్ బోర్డులోని కీలక వ్యక్తితో కలిసి కాకినాడకు చెందిన ఇద్దరు బార్జీ యజమానుల నుంచి బలవంతంగా కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాకినాడకు చెందిన ఇద్దరు వ్యాపారులను హైదరాబాద్ లోని ఓ హోటల్ కు పిలిపించుకున్నారు. ఐఓసీ కాంట్రాక్ట్ ని తమకు అప్పగించి తప్పుకోవాలని బెదిరించారు. నెలకు 2 లక్షల రూపాయలు ఇస్తామని బేరమాడారు. కానీ వ్యాపారులు వారి బెదిరింపులకు బేరసారాలకు ఒప్పుకోకపోవడంతో కూటమి నేతల ఈగో హర్ట్ అయింది. అంతే, పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చి బార్జులు విశాఖకు వెళ్లకుండా అడ్డంగా అడ్డుకున్నారు. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోర్టు క్లియరెన్స్ పత్రాలు రాకుండా అడ్డుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఈ నెల 21 నాటికి బార్జులు విశాఖ వెళ్లకపోవడంతో ఐఓసీ కాకినాడ వ్యాపారులపై సీరియస్ అయింది. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టకూడదో సంజాయిషీ కోరుతూ ఇద్దరు బార్జీ యజమానులకు నోటీసులు ఇచ్చింది. ఇక దిక్కుతోచని స్థితిలో ఆ వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించారు. మొత్తం మీద ఇద్దరు చిన్న వ్యాపారులను బెదిరించి వారి వ్యాపారానికి నష్టం వాటిల్లేలా చేశారు ఆ ఇద్దరు కూటమి నేతలు. లోకేష్, పవన్ అండ చూసుకునే కూటమి నేతలు రెచ్చిపోతున్నారని వ్యాపార వర్గాలు అనుకుంటున్నాయి.